95 న్యూస్ స్పీడ్ న్యూస్ కి స్వాగతం. మత్స్యకారుల సభ్యత్వ నమోదుకు స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. 3 నెలల పాటు నిర్వహించే స్పెషల్ డ్రైవ్ లో 1,30,000 మందికి సభ్యత్వాలు కల్పిస్తామని అన్నారు. బాసర సరస్వతి అమ్మవారిపై అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ అర్చకులు బంద్ పాటించారు. అమ్మవారిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిని కఠినంగా శిక్షించాలని భక్తులు కోరుతున్నారు. మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం ధర్మరాజుపల్లిలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ప్రేమ పెళ్లి చేసుకుని ప్రియురాలు తేజశ్రీని ప్రియుడు సాయిరెడ్డి యశ్వంత్ రెడ్డి 2 రోజులకే వదిలేయడంతో ప్రియురాలు ఇటీవల ఆత్మహత్యయత్నం చేసింది. తర్వాత ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. ప్రియుడు సాయిరెడ్డి యశ్వంత్ రెడ్డిని అప్పగించాలంటూ మృతదేహంతో బంధువులు ఆందోళనకు దిగారు. ఫలక్నామా పోలీస్ స్టేషన్ పరిధిలో అర్ధరాత్రి సిఐ దేవేందర్ ఆధ్వర్యంలో మిషన్ చబుత్ర మరియు వాహన తనిఖీలు చేపట్టారు. తిరుమల శ్రీవారిని ఎంపీ రామ్మోహన్ కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. దర్శనం అనంతరం ఆలయ పూజల్లో స్వామివారి తీర్థ ప్రసాదాలు అందించారు. చిత్తూరు జిల్లా చౌడేపల్లి మండలం బోయకొండలో భూ వివాదం ఘర్షణకు దారితీసింది. దాదాపుగా 50 మంది వ్యక్తులు 2 వర్గాలుగా విడిపోయి పరస్పరం దాడులకు పాల్పడ్డారు. నారా లోకేష్ యువగళంకి మద్దతుగా టీడీపీ కార్యాలయం నుండి పాత గాజువాక వరకు టీడీపీ శ్రేణులు భారీ ర్యాలీ నిర్వహించారు. రాజకీయ పార్టీలతో పాటు ఇతర మతపరమైన కార్యక్రమాలు రహదారులపై నిర్వహించేందుకు అనుమతి లేదని నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం సీఐ కోటేశ్వరరావు తెలిపారు. విద్యార్థి ఉద్యమ నేత డాక్టర్ ఆంజనేయ గౌడ్కు స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ గా అవకాశం కల్పించినందుకు హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల వద్ద బీఆర్ఎస్వీ విద్యార్థి నేత వినోద్ ఆధ్వర్యంలో కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేసి అనంతరం కేక్ కట్ చేసి విద్యార్థులు సంబరాలు చేసుకున్నారు. మునుగోడు నియోజకవర్గం చోటుపల్ల మంత్రి హరీష్ రావు ప్రభుత్వ ఆసుపత్రిలో డయాలసిస్ సెంటర్ ను ప్రారంభించారు. కార్యక్రమంలో మంత్రి జగదీష్ రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, ఎంపీ లింగయ్య యాదవ్ తదితరులు పాల్గొన్నారు. ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థులు ఆందోళనకు దిగారు. తమకు వెంటనే మెస్ సౌకర్యం కల్పించాలని నిరసన వ్యక్తం చేశారు. ఓయూలోని రోడ్డుపై రాస్తారోకో నిర్వహించి ఆందోళన చేశారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యా బోధనతో పాటు పౌష్టికాహారాన్ని ప్రభుత్వం అందజేస్తుందని కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ అన్నారు. దుబ్బాక మండలం పరిధిలోని హబ్సీపూర్లో గల మహాత్మా జ్యోతి బాపులే గురుకుల పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. సభలు, రోడ్డు షోలపై వైసీపీ ప్రభుత్వం ఆంక్షలు విధించడాన్ని టీడీపీ సీనియర్ నేత మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. విశాఖ జిల్లా గాజువాక రైల్వే స్టేషన్ లో ప్రమాదం జరిగింది. రైలు దిగుతుండగా తణుకుకు చెందిన వ్యక్తి ప్రమాదానికి గురయ్యాడు. దువ్వాడ రైల్వే స్టేషన్ 4వ ప్లాట్ఫామ్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. తిరుమల శ్రీవారిని సినీ దర్శకుడు కొరటాల శివ దర్శించుకున్నారు. వచ్చే నెల నుండి ఎన్టీఆర్ 30వ సినిమా షూటింగ్ ప్రారంభిస్తున్నామని, 2024 ఏప్రిల్ 5న సినిమా విడుదల చేస్తామని, సినిమా భారీ విజయం సాధించాలని శ్రీవారిని ప్రార్థించామని సినీ దర్శకుడు కొరటాల శివ తెలిపారు. తిరుమల శ్రీవారిని ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి దర్శించుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ బీఆర్ఎస్ కి ఏపీ నుంచి అనూహ్య స్పందన లభిస్తుందని, ఎవరూ ఊహించని విధంగా ఏపీ నుంచి నాయకులు బీఆర్ఎస్ లో చేరబోతున్నారని స్పష్టం చేశారు. తెలంగాణ గవర్నర్ తమిళిసై తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. వీఐపీ విరామ సమయంలో వైకుంఠ ద్వార దర్శనం చేసుకుని హుండీలో కానుకలు సమర్పించారు. తమిళిసైకి టీటీడీ అధికారులు స్వాగతం పలికారు. తమిళనాడు కడలూరు జిల్లా తిరుచి చెన్నై జాతీయ రహదారిపై వెప్పూర్ వద్ద 6 వాహనాలు ఢీకొట్టుకున్నాయి. ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన 5గురు మృతి చెందారు. విజయవాడ దుర్గాపురం కరెంటు సబ్స్టేషన్ వద్ద ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగాయి. పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. సంఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.